ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నాం. ఏం పెట్టినావు? పోయి పైన అన్నం పెట్టినావు. ఏం కర్రీ చేస్తావు ఇప్పుడు? మరి పచ్చిపులుసు చేస్తాం. పచ్చిపులుసు చేస్తావా? నైట్ చికెన్ కర్రీ ఉంది కదా, అది వేడి పెడితే సరిపోతుంది. దాని దగ్గరికి పచ్చిపులుసు చేసి సరిపోతుంది అన్నమాట. ఓకే. చేనుకి వెళ్తున్నా నేను. మళ్ళా టమాటా మొక్కలకి వాటర్ వేయాలి కదా. సరేనా? నాకు కొంచెం అన్నం తీసుకొస్తావా? టిఫిన్ తీసుకురా, నేను 10-11 గంటలకు వస్తా. అప్పటి వరకు అలా ఆకలి అవుతుంది కదా, అందుకే కొంచెం అన్నం తీసుకురాపో, టిఫిన్ పెట్టుకురాపో. వరలు వేస్తలేడా? నానా నానా వారు నానా వారు ఓనానా వారు లేవు బేటా. ఓయ్యా నానా, ఫోన్ ఛార్జింగ్ పెట్టినా చూడు. నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన లేచిన తర్వాత ఏబిసిడీలు ఆల్ చూడు ఫోన్లో, సరేనా? గేమ్ అన్నాడు నీ ఇష్టం ఇక. ఎందుకంటే నేను ఇవ్వలేను కదా దానికి ఫోను. నిన్న పొద్దుస్తమానం ఇవ్వలే, నైట్ కూడా అడిగిండు వద్దురా అని చెప్పిన. ఇంకా పిల్లలకి ఎందుకంటే దాని ఇష్టం ఉంటే దానిపైన ఉంటుంది వాళ్ళ పానం అంతా. అందుకని వాళ్ళు లేచిన తర్వాత కొద్దిసేపు ఈ ఫోన్ ఒక 1 అవర్ ఇవి, తర్వాత తీసేసుకో. ఓకేనా కదా? ఏమేమి పెట్టుకొచ్చినావు ఇలా? అన్నము, ఒక చపాతి, చికెన్ కర్రీ. ఎట్రా ఒకసారి చేయించి. నైట్ చేసిన చపాతి ఉండే కదా. ఓకే ఓకే. చపాతి పెట్టేసినావు, రైస్ ప్లస్ అందులో కర్రీ, చికెన్ కర్రీ వేసినావు నైట్ది. ఓకే. అవును, సరే సరే. ఓకే. ఎండ కొడుతుంది కాబట్టి తొందరగా ఆకలి అవుతుంది. చేను దగ్గర వర్క్ చేస్తుంటాం కదా, ఆకలి అవుతుంది. అందుకే టిఫిన్ తీసుకోతే బాగుంటుంది. ఇది ముందే సమ్మర్లో మనకు ఆడ పని చేసేటప్పుడు చెమటలు వస్తుంటాయి, ఇక ఆకలి అవుతుంటుంది, దూపు అవుతుంటుంది. తినకపోతే ఎనర్జీ ఇంకా లాస్ అవుతుంది కాబట్టి టిఫిన్ తీసుకోబోతున్నా. ఓకేనా? నేను 11 గంటలకు అట్లా వస్తా, 10:30-11 గంటలకు అట్లా వస్తా. ఓకే. చిన్నోళ్ళు వేసిన తర్వాత ఫోన్ ఇవి మర్చిపోకు, తిట్టకు వాని ఇక. ఓకే మళ్ళా. చేను దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకా టమాటా మొక్కలకి వాటర్ కూడా పెట్టిన, వాటర్ అయితే నడుస్తున్నాయి. మొక్క దగ్గర డ్రాప్స్గా వాటర్ అయితే నడుస్తున్నాయి. ఇంకా హోల్స్ ఉన్న దగ్గర స్ప్రింక్లర్ లాగా వాటర్ అయితే నడుస్తున్నాయి. ఇంకా మొన్నటి వీడియోలో టమాటా నాటినామని ఈ మడి టమాటా చూపించినాను కదా. ఇంకా తర్వాత 2 days బ్యాక్ అయితే ఇక్కడ ఈ మడి కూడా టమాటాని నాటినాము. ప్రస్తుతం మన దగ్గర 2 మళ్ళీ టమాటో నాటినాము. టమాటో 2 మళ్ళీ నాటినాము. ఇంకా టమాటా నాటాలని ఉంది, బట్ బోర్లో వాటర్ లేవు కాబట్టి ఈ 2 మళ్ళనే చూసుకోవాలి. వర్షాకాలం వర్షాలు స్టార్ట్ అయితే పైన షెడ్ దగ్గర 1 ఎకరా కానీ 1/2 ఎకరా కానీ టమాటా నాటాలి. ప్రస్తుతం అయితే ఇవే చూసుకోవాలి. ఇంకా ఒక మడిలో వచ్చేసి డ్రిప్స్ 35 పైపులు ఉన్నాయి. మనము ఒకేసారి అన్ని పైపులు వదిలితే బోర్లో వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి పారవు కదా, అందుకే 10 పైపులుగా మార్చాల్సి వస్తుంది వాటరు. అందుకనే నేను టైం కేటాయించి వాటర్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఆకలి అవుతుంది. స్వప్న టిఫిన్ పంపించింది కదా, ఇంకా అక్కడికి వెళ్ళి అన్నం తినేసి వచ్చి ఇంకా వాటర్ అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే వెళ్తున్నా అన్నం తినడానికి. అన్నం తినేసి వచ్చిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే కంటిన్యూ చేసుకుంటా. స్వప్న అయితే బట్టలు మడత పెట్టేస్తుంది. ఇంకా ఈరోజు చాలా ఉన్నాయి బట్టలు. ఎందుకు? నిన్న విండయ్య లేకున్నా, నిన్నటివి ఈరోజువి చాలా అయినాయి. నిన్నటివి ఈరోజువి కలిసా? నిన్న చేనుకోయినాం కదా. అవును, నిన్న మధ్యాహ్నం తర్వాత చేనుకోయినాం భూలక్ష్మం కిట్టడానికి. అంటే బట్టలు ఆఫ్టర్నూన్ ఉతుకుతున్నావు కదా, నువ్వు మధ్యాహ్నం తర్వాతనే ఉతుకుతున్నావు కదా. ఇంకా చేనుకి వెళ్ళాం కాబట్టి నిన్నటివి ఈరోజు కలిసి చాలా బట్టలు అయినాయి. ఇంకొన్ని బట్టలు అక్కడే పెట్టేసినావు కదా మడత పెట్టేసి బయట, ఇంకొన్ని ఇక్కడ ఉన్నాయి. అందుకే చాలా కనిపిస్తున్నాయి బట్టలు ఈరోజు. సరే, నీకు వరు తిన్నాడా? పొద్దున తిన్నాడు, ఇప్పుడు తినాలి. తిన్న తర్వాత ఇచ్చినావు ఫోన్ వానికి? తినకముందు ఇచ్చినావు? తిన్న తర్వాత ఇచ్చినావు. తినకముందు ఇస్తే తినడానికి, తిన్న తర్వాతనే ఫోన్ ఇచ్చేసేయాలి. ఎందుకంటే
ఫోను వాడు జర చాలా ఇంట్రెస్ట్గా చూస్తుండు ఫోన్. ఆకలి అయితే కూడా నాకు అన్నం వద్దే తర్వాత తింటా అంటుండు కదా, అందుకే తినబెట్టిన తర్వాతనే ఇవ్వాలి ఫోన్ ఆయనకి ఎప్పుడైనా సరే. సరే ఇప్పుడు నేను చేనుకి వెళ్తాను, మళ్ళీ టమాటాకు వాటర్ వేయాలి. అంటే మార్నింగ్ వేసినా ఎండ చాలా కొడుతుంది కదా, మొక్కలు వాడిపోతాయి. మళ్ళీ మధ్యాహ్నం వేయాలి, ఈవినింగ్ కూడా వేయాలి. ఇప్పుడు మళ్ళీ చేనుకి వెళ్తా. ఇప్పుడు ఇంకా నేను వస్తావు మళ్ళీ? నీ పని అంతా అయిపోయింది కదా, ఇంకా వంట చేసుకునేది ఉంది కదా సాయంత్రం. మళ్ళీ అట్లా టైంపాస్ అయినట్టు ఉంటుంది. నువ్వు మొక్కలకి వాటర్ వేసినా నేను మిగతా చొప్పనన్నా కట్ చేస్తా. అవి కొయ్యలు ఉన్నాయి అంటు పెట్టిన తర్వాత అవన్నా కట్ చేస్తా. లేదంటే వీళ్ళు బట్టి వరిగడ్డి అని తీసేద్దాం, ఏదన్నా ఒక పని. అడిపోయిన తర్వాత ఏ పని చేయాలో డిసైడ్ చేసుకొని చేస్తే అయిపోతుంది. వస్తావు మళ్ళీ? అన్నం తినలేవు కదా నువ్వు ఇప్పుడు? అన్నం తినేసేయి. వారు తిన్నాడా ఇప్పుడు? ఇద్దరు తినలేరు, మీరిద్దరు. నేను తిన్నా, మీరిద్దరు తినేసేయండి. తిన్న తర్వాత చేనుకి వెళ్తాం. మీ బట్టలు తీసి అక్కడ పెట్టేసుకొని అన్నం తినేసి చేనుకి వెళ్తాం, ఓకేనా? ఇంకా ఇప్పుడు చేను దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా స్వప్న టమాటా మొక్కలను అయితే అబ్జర్వ్ చేస్తుంది. పెద్దగానే మరి మందేయడానికి వచ్చినాయి. మందేయాలి. కలుపు కూడా వచ్చేసిందిగా. మొక్క పక్కల కలుపు మొక్కలు కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి. కలుపు ఏడికెళ్ళి మనకు కంటిన్యూ పని ఉంటుంది. నేను దంతే దొబ్బాలి, నువ్వు కలవాలి, ఇంకా మొక్కలకు మందు వేసుకోవడము, కలుపులు తీసుకోవడం, ఇదే పని అవుతుంది మనకు కంటిన్యూగా. ఇట్లా అక్కడ వేసిన వాటర్ మొక్కలకి ఏం పని చేద్దాం ఇప్పుడు? గడ్డి వామేద్దామా? గడ్డి మోద్దామా? పామరిగా వాటర్ నడుస్తున్నాయి. వాటర్ వారే లోపల ఇంకో ఆ పని చేసేస్తే అయిపోతుంది, గడ్డి తీసేస్తే అయిపోతుంది. మిగతా చెప్ప కూడా అవి అంటుపెట్టిన కొయ్యలు ఉన్నాయి, అవన్నా కట్ చేద్దాం అనుకుంటే. గడ్డి తీద్దాం అంటున్నావు కదా నువ్వు? గడ్డే జర ఇంపార్టెంట్, ఎందుకంటే వర్షం వస్తే తడిసి కులి అయిపోతుంది. అది తీద్దాం. గడ్డి వామ వేయడం అయితే అయిపోయింది. టైం వచ్చేసి 7 అవుతుంది, చీకటి అయింది. ఇంకా ఆవులు అయితే బయటనే ఉన్నాయి మడికట్లలో. ఆవులను షెడ్లో కట్టేసి ఇంకా ఆవులకు గడ్డేసి ఇంటికైతే వెళ్ళాలి. ఓకేపా పాపట పోంపా. చీకటి అవుతుంది, వీడియో తీయడానికి వస్తలేదు కాబట్టి వర అయితే లైట్ వేస్తున్నాడు. మొబైల్ తోటి లైట్ వేసి పట్టిండు. ఓకే నేను తీసుకుంటా. ఆవుల కోసం అని గడ్డి మోపు కట్టి పెట్టుకున్నా. నువ్వు ఎత్తుకోగలుగుతావు? ఎత్తుతా? నేను తీసుకుందా? ఒక్క నిమిషం ఆగు. చిన్నగానే ఉంది మోపు. ఆవులు బయట ఇప్పటిదాకా గడ్డి వేసినాయి కాబట్టి తక్కువ తింటాయి. తీసేసుకో. ఓకే ఓకే మంచిగా అనుకో. నేను తెస్తా టిఫిన్లు, బస్తా తీసుకొస్తా. నువ్వు గడ్డి తీసుకొని షెడ్ దగ్గర వేసేయి. ఆవులను కొట్టుకొని వస్తాను నేను. ఇక నాన్న ఏంటి టిఫిన్లో బస్తా కవర్ తీసుకురాను. టిఫిన్లో కవర్ తీసుకో. టవల్ తాతేసిండు ఆయన. రేపు తీసుకుందాం. లైన్ వేస్తా, నాన్నల పైన వేస్తా. దా వెళ్దాం పా. ఇంకా ఉండండి, ఇంకో టవల్ ఉందా? సరే సరే. చీకటి అయితే ఎక్కడ పెట్టిన వస్తువులు దొరకవు. చేను దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వప్న అయితే వంట చేయడానికి పొయ్యి అయితే ముట్టిస్తుంది. ఇప్పుడు అన్నం చేస్తున్నావా, కర్రీ చేస్తున్నావా? అన్నమా? ఏమైంది మళ్ళా? చిన్న చిన్నగా అవి పుల్లలాకేస్తే ఈజీగా మంతుంది కదా. పెద్ద కట్టెల పైన అంటుకుంది కదా. నీళ్ళు పెట్టినామా స్నానాలకి? గడ్డి అంతా పైన పడింది కదా, అంత గోకుడ పెట్టినట్టు అనిపిస్తుంది కదా. సుంకు పడింది బాగా. ఒక బకెట్ కాగబెట్టేస్తే మంచిగా అయితే నీకు నాకు వరదానికి ముగ్గురికి వచ్చేస్తాయి. వరు వేసుకుంటాడంటనా? వాడు కూడా గడ్డిలు ఆడిండు కదా, సుంకు వాడి ఉంటుంది. ఏం కర్రీ చేస్తావు ఇప్పుడు మరి? దొండకాయ కూర చేయాలా? ఓకే. అన్నం అయిన తర్వాత స్నానం చేసుకో. స్నానం చేసుకున్న తర్వాత కర్రీ, ఓకేనా? చేను దగ్గర నుంచి వచ్చినాక ఇంకా మా బాబు అయితే ఫోన్కు తగులుకున్నాడు, ఫోన్ చూస్తుడు. ఏం చూస్తున్నావు నాన్న? రోబోట్ బాయా? మంచిగా చెప్పు. రోబోట్ బాయ్ అని మంచిగా చెప్పు. వెరీ గుడ్. స్వప్న వాటర్ అయితే హీటర్కి అయితే పెట్టేసింది.
ఇంకా వాటర్ అయితే చాలా మసులుతున్నాయి, ఇంకా స్నానాలు అయితే చేసుకోవాలి. వాటర్ బాగా మసులుతున్నాయిరా. కాయనే చేసుకుంటావు స్నానం నువ్వు ఫస్ట్ చేసుకో, నువ్వు చేసుకున్న తర్వాత నేను చేసుకుంటా కానీ ఓకేనా. టమాటాలు కట్ చేస్తున్నావా? టమాటా చారు చేస్తా. ఓకే. బెండకాయనా దొండకాయనే అంటివి కదా అన్న, కానీ అమ్మ టమాటా చారు చేయమన్నది. ఓకే, సింపుల్గా ఫాస్ట్గా కూడా అవుతుంది కదా, టైం లేట్ అయింది. ఓకే, తర్వాత కట్ చేయదు, ఫస్ట్ స్నానం చేసుకోపో మళ్ళీ.